ఏంటి ఒంట్లో పద్ధతి మిస్ అయింది? మళ్ళీ పాత పొగరు కనిపిస్తుంది. అవును, నా ఒరిజినాలిటీ నాలో నుంచి ఎక్కడికి పోతుంది చెప్పు? పోలేదంటే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? ఏమీ కాదు భూమి. ఏదో 2 నిమిషాల వీడియో చేతిలో పెట్టుకుని ఈ అలేఖ్యని ఆడిద్దామనుకుంటే ఎలా? మనిషి పద్ధతి మారింది, మాట మారింది. ఏంటి విషయం? ఇంకా అర్థం కాలేదా? ఆ వీడియో అడ్డం పెట్టుకుని నన్నొక ఆట ఆడుకోవాలని కలలు కన్నావు. ఏదో కొద్దో గొప్ప ఆడేశావు కూడా. కాని అప్పుడే నీ ఆటకి ఎండ్ కార్డు పడిపోయింది భూమి. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది. ఆ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఎవరి ఆట మొదలవుతుందో తెలుసు కదా నీకు. మళ్ళీ ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు? అయ్యో అవునా, నాకు భయమేస్తోంది. ఏది ఆ వీడియో? ఒకసారి తీసి చూపించు. వీడియో లేదు భూమి. నువ్వింత ధైర్యంగా నా ముందు నిలబడి మాట్లాడటానికి కారణమైన ఆ వీడియో ఇప్పుడు నీ ఫోన్లో లేదు. నువ్వు మాతో ఇందాక రూమ్లో మాట్లాడుకున్నారు కదా, అప్పుడే గాల్లో కలిపేశాను. ఇప్పుడేం చేస్తావే నన్ను? ఏదో వీడియో దొరికింది కదా అని చెప్పి నన్ను ఇంట్లో పనిదాన్ని చేస్తావా? నువ్వు చేసే పాచి పనులన్నీ నాతో చేపిస్తావా? ఇప్పుడు చేయించవే. ఎలా చేయిస్తావో నేను చూస్తాను. అక్క, ఏంటి వీడియో డిలీట్ చేసేసావా? డిలీట్ చేశాను కాబట్టే కదా నా ఆట మొదలైంది. నిన్నటి వరకు పోనీలే పాపం, నా తోడుకోడలే కదా అని కొద్ది కొద్ది పనులే చేయించాను. ఈ రోజు నుంచి ఒక్కొక్క పని 2-3 సార్లు చేపిస్తాను. వారం తిరిగేసరికి ఇక ఈ కొంపలు నేనుండలేనని నీకే నువ్వే పారిపోయేలా చేస్తాను. చాలా కలలు కంటున్నావుగా. కలలేంటి? నీ దగ్గర ఆ వీడియో ఉందని ఆడావు, కానీ ఇప్పుడు ఆ వీడియో లేదు కదా, ఇంకేం చేస్తావు నన్ను? మరీ ఇంత పిచ్చిదానివేంట లేక్యా? అంత విలువైన వీడియో దొరికితే దాన్ని కేవలం నా ఫోన్లో మాత్రమే పెట్టుకుంటానని నువ్వెలా అనుకున్నావు? నువ్వు నా ఫోన్లో వీడియో డిలీట్ చేయగానే దాంతో నా పనైపోయింది, నువ్వు రెచ్చిపోవచ్చు అని మాట మార్చేశావు. మనిషివి మారిపోయావు. గంట ముందు నీలో ఉన్న వినయం ఇప్పుడు లేకుండా పోయింది. కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది తెలుసా? అది నా ఫోన్లో మాత్రమే కాదు, నా మెయిల్లో ఉంది, మా అమ్మ దగ్గరుంది, మా నాన్న దగ్గరుంది, హారిక దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో ఉంది. ఒక్క చోట మిస్ అయితే ఇంకో చోట ఉంటుంది కదా అని అలా భద్రంగా అన్ని చోట్ల దాచిపెట్టాను. చూస్తావా వీడియో? మెయిల్లో ఉంది, చూపిస్తాను. భూమి భూమి, నిజంగా ఆ వీడియో ఇంకా నీ దగ్గరుందా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? దొరికావు. దొరికిన నీ జుట్టు వదిలేస్తే మళ్ళీ నువ్విలా ఆడతావని నాకు తెలీదా? అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. అయినా నీకు ఆల్రెడీ చెప్పాను, నేను చెప్పినట్టు విని పద్ధతిగా ఉంటే బాగుపడతావు. పని నేర్చుకుంటూ పద్ధతిగా ఉంటావని. మళ్ళీ ఈ వీడియో కొట్టేయాలని, నన్నేదో చేసేయాలని పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే బాగోదని. కుక్క బుద్ధి వంకరా అని నీ బుద్ధి మారలేదు. నిన్ను క్షమించి తప్పు చేశానని నాకు అర్థమైపోయింది. ఇలా కదలే, ఇంక నువ్వు మారవు. కానీ ఈ వీడియో ఇంట్లో వాళ్ళందరికీ చూపించేస్తే నిన్నేం చేయాలి అనేది వాళ్లే చూసుకుంటారు. భూమి భూమి ప్లీజ్, ఆ పని చేయదు భూమి. బావా వీడియో చూస్తే నన్ను చంపేస్తాడు. అలేఖ్యా, నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మారిన మనిషిగా నీకు మంచి జీవితం ఉంటుంది. అలా కాకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. తప్పులు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు.
లేదు భూమి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాను. నువ్విదే మాట రాత్రి కూడా చెప్పావు. రోజు మారేసరికి నీ బుద్ధి మారిపోయింది. నిన్ను ఎలా నమ్మమంటావు? నేను చేయకపోతే నీ దగ్గర ఎలాగో ఆ వీడియో ఉందిగా, నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ చూపించేస్తావుగా. ఏదో ఆ వీడియో డిలీట్ చేసేసాను కదా అని ఆ తొందరలోనే నీ దగ్గర తోక జాడించాను. కానీ నువ్వింత జాగ్రత్త పడతావని ఊహించలేదు. ఇంకోసారి నా బుద్ధి చూపించను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇది రెండో అవకాశం. 100 తప్పులు పూర్తయ్యే వరకు క్షమించుకుంటూ పోవడానికి నేనేమి కృష్ణుణ్ణి కాదు. ఒక తప్పు క్షమించాను, సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాను. ఒక్క రోజులోనే మళ్ళీ నీ బుద్ధి మారిపోయింది. నువ్వు మారుతావన్న నమ్మకం కూడా పోయింది. లేదు లేదు, ఈ ఒక్కసారికి నమ్ము. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో అలేఖ్యా, నువ్వు నాకంటే పెద్దదానివి, నా కాళ్ళు పట్టుకుంటావేంటి? లే 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 లే. సరే, నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటికైనా మారితే బాగుంటుంది. లేదంటే అందరితో తన్నులు తిని వీధిలో ఉంటావు. పద, బట్టలు ఉతుకుతువు గాని. హలో, ఏంటలా చూస్తున్నావు? ఉతకవా? నేనెందుకు ఉతకను? మన పనే కదా, చేస్తాను. సరే, చేస్తా. ఇవి మురికిపోయేలాగా బాగా శుభ్రంగా ఉతుకు. ఇన్ని బట్టలా? నేనా? నా వల్ల కాదు. అవును, నా వల్ల కూడా కాదు. నేను దాచిన నిజాన్ని బయటకు చెప్పేస్తాను. లేకపోతే నా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. నువ్వు కోపం తెచ్చుకోక భూమి. అయినా మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా, దాంట్లో ఉతికారేమంటావా? అలేఖ్యా, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉన్నా కానీ చేతులతో ఉతికితేనే మురికిపోతుందని నువ్వే చెప్పావు కదా. నువ్వు మర్చిపోయినా ఉతికిన నేను మర్చిపోను. వడ్డీతో సహా నువ్వు చెల్లించాల్సిందే. అమ్మో, ఇదన్నీ గుర్తు పెట్టుకున్నట్టుంది. అప్పుడు నేను పెట్టిన కష్టాలన్నీ ఇప్పుడు నాకు పెడుతుంది. ఉతుకుతావా లేదా? ఉతుకుతా. సరిగ్గా ఉతుకు. ఉతుకుతున్నా. ఇది కొంచెం కాస్ట్లీ చీర, జాగ్రత్తగా ఉతుకు. హలో, కాస్ట్లీ చీరా? ఉతుకుతా, జాగ్రత్తగా ఉతుకుతా.